హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోతు ఎలా తీయాలి, లోతు పాయింట్ చాలా మంది కష్టమైపోతుంది. ఈ లోతు పాయింట్ ఎలా తీయాలి, మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఈ ఫోల్డింగ్లోనే చాలా ట్రిక్ ఉంది. ఈ ఫోల్డింగ్ చేసిన దాంతో మనం లోతు తీసుకోగలుగుతాం. ఎలాగో చూడండి, ఇలా ఫోల్డింగ్ను మనకు ఒక మినిమం ఒక 1 ఇంచ్ వరకు, ఇవి ఇక్కడ కనబడేది ఒక 1 ఇంచ్ వరకు, 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత క్లారిటీగా అర్థమవుతుందా? అంతే. ఈ వచ్చిన పాయింట్ మనకు లోతు. షేప్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇంత బాగా మనం ఎట్లా కట్ చేసినా మనకి ఇంత బాగా రాదు. బోటిక్లా కట్ చేస్తే కూడా రాదేమో వాళ్ళకు. అంత క్లారిటీగా కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది. ఉన్నట్టు కట్ చేసేస్తున్నా నేను. దాని పక్క నుంచే కట్ చేసి షేప్ ఎంత బాగా వస్తుందో చూడండి. కట్ చేసిన పాయింట్ ఇది. ఇక మనం ఇలా తెరిసి ఓపెన్ చేసి ఇలా పెట్టుకొని లోతును అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఎంత క్లారిటీ వచ్చింది, ఎంత కరెక్ట్ వచ్చింది. చిన్న టిప్పు, మాకు ఇంత చిన్న టిప్పు అసలు మనకు ఊహించలేమనుకో, అంత బాగా వచ్చేస్తుంది లోతు. మళ్ళీ ఎంత పాయింట్ వైజ్గా మనం బోటిక్లా మోడల్ కట్ చేసినట్టు వస్తే హ్యాండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది మీకు అనేది. ఈ హ్యాండ్స్ కట్టింగ్లో లోతు తీయడం ఈజీ అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.